హలో, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఇవాళ ఈ వీడియోలో ఉగాది పండుగ రోజు మేము ఏమేం చేశాము, ఏమేం డిస్కషన్స్ జరిగినాయి, అవన్నీ ఉగాది పచ్చడి చేశాము, అవన్నీ ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా అందరికీ శ్రీ విశ్వవాసు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అందరూ బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా సింపుల్గా బాగా చేసుకున్నాము. ఇదిగో ఇక్కడ హరి తోరణాలు, మామిడి తోరణాలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. బేసిక్గా మేము గోడలకి మేకులై కొట్టకుండా ఇలా వీలైనంత వరకు హ్యాంగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మామూలుగా ఉగాది పచ్చడి ఉదయాన్నే పరగడుపునే తినాలి అని అంటారు కదా. కాకపోతే ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో ఉగాది పచ్చడి మాత్రం హరినే చేస్తారు. నాకు ఈ వేప పువ్వు ఇదంతా అదంతా చాలా తీయటం చాలా టైం టేకింగ్ కదా, నాకు కొంచెం అంత పేషెన్స్ ఉండదు. అందుకనే ఏమో ఎందుకో కానీ హరి ఎప్పుడు హరినే చేస్తారు. సో ఈ ఇయర్ కూడా హరినే చేస్తున్నారు. ఈ ఇయర్ స్పెషల్ ఇంకేంటంటే హరి వాళ్ళ గురువు గారు డాక్టర్ సురేష్ బాబు గారు యుఎస్ఏలో ఉంటారు. సో ఆయన ఇండియా విజిట్ చేయడానికి వచ్చారు. అనుకోకుండా లక్కీగా మాతో కొన్ని ఫ్యూ డేస్ మాతో స్పెండ్ చేశారు. లక్కీగా ఈ పండుగ రోజు కూడా మాతోనే ఉన్నారు సారు. సో సార్తో చాలా బాగా చేసుకున్నాము ఈ ఇయర్ ఉగాది సెలబ్రేషన్స్. సో ఇంకా హరి అన్ను సారు మాట్లాడుతా మేము అప్పటికే ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ తినేసాము. ఇంకా తినేసేసి ఇంకా లీజర్గా కూర్చొని ఉగాది పచ్చడి చేస్తున్నారు. ఉగాది పచ్చడి అంటే మామూలే కదా, వేప పువ్వు, బెల్లము, పెప్పరు, సాల్ట్, చింతపండు, మ్యాంగో ఇవన్నీ వేసి చేస్తాం కదా. నేను ఇంకా ఆ ప్రాసెస్ గురించి ఎక్కువేం చెప్పట్లేదు, అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా అసలు ఈ ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటారు, ఎందుకు తింటాము, ఇలా డిస్కషన్స్ నడుస్తున్నాయి ఇక్కడ మాకు. బేసిక్గా ఇట్లా వగరు, పులుపు, కారం, ఉప్పు ఇవన్నీ మనకి రుచులు ఎలా ఉంటాయో ఉగాది పచ్చళ్ళలో మన లైఫ్లో కూడా అవన్నీ ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి. కానీ వాటన్నిటిని ఓవర్కమ్ చేయాలి. అందుకనే ఈ ఇయర్ స్టార్టింగ్లో ఈ ఉగాది పచ్చడి తింటాము అని చేసుకుంటారు, తింటారు అని ఇంకా అలా మా డిస్కషన్స్ ఉగాది పచ్చడి నుండి ఇంకా పెళ్ళిళ్ళప్పుడు మ్యారీడ్ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఇంకా అలా డిస్కషన్లోకి వెళ్ళి ఫైనల్గా మా డిస్కషన్ ఎక్కడ ల్యాండ్ అయిందంటే సార్ వాళ్ళ అబ్బాయికి మొన్న మధ్య మ్యారేజ్ అయింది. సో ఆ టైం అప్పుడు సారు ఒక స్పీచ్ ఇచ్చారంట, కొన్ని పాయింట్స్ చెప్పారంట బేసిక్గా. సో ఆ పాయింట్స్ గురించి మాట్లాడారు. యాక్చువల్గా నేను సార్ చెప్పేటప్పుడు రికార్డ్ చేస్తే బాగుండేది, కానీ మర్చిపోయాను నేను రికార్డ్ చేయటము. సో బేసిక్గా ఆ పాయింట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి నాకు, అందుకే ఇక్కడ ఆ పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్పౌస్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ యూనిక్ ఇన్ మై లైఫ్. అంటే స్పౌస్ చాలా ఇంపార్టెంట్ అని అనుకోవాలి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లైఫ్లో. పర్మనెంట్ ఇన్సెక్యూరిటీ సంక్, ఓన్లీ ఫ్యూచర్ ఈజ్ బిల్డబుల్. అంటే పెళ్ళి కాకముందు డేటింగ్ చేసేటప్పుడు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా, బట్ వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యూచర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అని ఆలోచించాలంట. థర్డ్ పాయింట్, అదర్స్ నాట్ ఇంపార్టెంట్, కంపారిజన్స్ ఆర్ లెస్ మీనింగ్ఫుల్. ఎప్పుడైనా కానీ ఒక థర్డ్ పర్సన్ గురించి ఫైట్ చేసుకోవటము, ఆర్గ్యూ చేసుకోవటము ఉండకూడదు. మేబీ డిస్కషన్స్ చేసుకోవచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే థర్డ్ పర్సన్ గురించి ఎక్కువ రాకూడదు అనమాట, ఇన్వాల్వ్ చేసుకోకూడదు మనము. అండ్ వేరే వాళ్ళతో కూడా కంపారిజన్స్ చేసుకోకూడదు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి డూ ఆర్గనైజ్డ్ రెలవెంట్ అప్రోప్రియేట్ టాక్ వితౌట్ మొహమాటం. ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆర్గనైజ్డ్గా రెలవెంట్ అప్రోప్రియేట్గా మాట్లాడుకోవాలి, మొహమాటం లేకుండా మాట్లాడుకోవాలి. అంటే బేసిక్గా కమ్యూనికేట్ చేసుకోవాలి అని. అండ్ లెర్నింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ ఈజ్ ఫన్ ఇన్ మ్యారీడ్ లైఫ్. పిల్లల నుండి మనము నేర్చుకోవటం చాలా ఫన్గా ఉంటుంది మ్యారీడ్ లైఫ్లో, అదొక పాయింట్. యు ఆర్ నాట్ ఎనీమోర్ బాస్ ఆఫ్ మీ. బేసిక్గా స్పౌస్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్లో ఇంకొకళ్ళని కంట్రోల్ చేయటం కానీ బాస్ లాగా బిహేవ్ చేయటం కానీ చేయకూడదు.
ఇన్ కేస్ ఏదన్నా చేస్తుంటే వెంటనే చెప్పేయాలంట, యు ఆర్ నాట్ ద బాస్ ఆఫ్ మీ అని. అదొక పాయింట్. వీఆర్ ఫార్చునేట్ ఓల్డ్ కపుల్ హ్యాపీ ఆల్వేస్. బేసిక్గా హ్యాపీ ఓల్డ్ కపుల్ లాగా గ్రో అవ్వాలి అని. సో ఈ పాయింట్స్ చెప్పారంట వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అప్పుడు. సో అందరికీ నచ్చిందంట ఆ పాయింట్స్. అంటే సార్ ఇంకా కొంచెం జోవియల్గా చెప్పుంటారు. సో బాగా నవ్వారంట, బాగుందని చెప్పారంట. సో మాకు కూడా ఎందుకో బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అలా మా ఉగాది పచ్చడి తింటూ ఇవన్నీ డిస్కషన్స్ చేసుకుంటూ చాలా బాగా చేసుకున్నాము ఈ ఇయర్ ఉగాది. సార్ చెప్పిన పాయింట్స్ ఇక్కడ రైటప్ లాగా పెట్టాను, మెన్షన్ చేశాను. అండ్ ఈ మధ్య నేను ఒక సర్వే లాగా చేశారంట. ఒక 10 కపుల్స్కి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళతో కంపేర్ చేశారంట. బేసిక్గా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళకి కొంచెం లెస్ ఆర్గ్యుమెంట్స్, లెస్ ఫైట్స్ అవుతున్నాయి అని చెప్తున్నారు. అంటే బేసిక్గా వాళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్ వచ్చి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏంటి, ఎలా డీల్ చేయాలి, అవన్నీ కొంచెం ముందుగా అవేర్నెస్ వస్తుందని అని చెప్తున్నారు. సో బేసిక్గా అలా జరిగింది మా ఉగాది పండుగ విత్ ఆల్ దీస్ డిస్కషన్స్. అండ్ ఆ రోజు మా లంచ్ ప్లేట్ వచ్చేసి మ్యాంగో పులిహోర, బ్రౌన్ రైస్, తోటకూర పప్పు, పొట్లకాయ ఫ్రై. సో ఇది మా లంచ్ ప్లేటు. హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ. టేక్ కేర్. బై బాయ్.